అన్యంగసియా ఈ వీడియోలో నేను డాటర్ ఇన్ వార్ అనే ఒక థాయ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసినంత వరకు ఈ డ్రామాని తెలుగులో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవరు ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని అంటే మోస్ట్ ఆఫ్ ది రీజన్ కాపీరైట్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. కాపీరైట్ ఇష్యూ ప్రాబ్లం అయితే కనుక మనకు అంత ఇబ్బంది ఉండదులేండి. అంటే నిండా మునిగినోళ్ళకి చలేంటి అని అంటారు కదా. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వరకు వీడియోస్కి కాపీరైట్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ వల్ల ₹1 కూడా రాదు. దాంతోపాటు ఈ వీడియోస్ కూడా ఉంటాయి. అంతే, అంతకుమించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ వీడియో బ్లాక్ అయితే మాత్రం కొంచెం ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసి అవి మళ్ళీ బ్లాక్ అయిపోయి ఆల్రెడీ బిహైండ్ యువర్ టచ్ డ్రామా కూడా ఇలాగే అయింది. నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం, అది వెంటనే డిలీట్ అయిపోవడం, మళ్ళీ అప్లోడ్ చేయడం, మళ్ళీ డిలీట్ అయిపోవడం. అలాంటిది ఏదన్నా ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. కాపీరైట్ క్లెయిమ్ ఏదైనా వచ్చినా సరే నేను కంటిన్యూ చేస్తాను ఈ డ్రామాని. అండ్ మీకు కనుక ఈ డ్రామాని ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారు అని తెలిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెక్ చేశాను, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ కామెంట్ అన్నా చేయండి. మీకు ఈ డ్రామా ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తెలుస్తుంది కదా. మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఓపెన్ చేస్తే థాయిలాండ్లో ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ని చూస్తాం. ఆయనకి 4 కొడుకులు. మనం అందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం కదా, సో మనం నార్మల్గా పిలుచుకుందాం. ఫస్ట్ మామ్, డాడ్, పెద్దన్నయ్య, ఇంకా పెద్దొదిన, చిన్నన్నయ్య, చిన్నొదిన. ఇంకో కొడుకు కూడా ఉంటాడు. తన యాక్చువల్ పేరు అయితే పాప్, కానీ మనం దేవ్ అని పిలుచుకుందాం. ప్రజెంట్ డాడ్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. మామ్ తన దగ్గర పనిచేసే మేట్స్ ఇద్దరితో కలిసి డాడ్ కోసం అని చెప్పి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. పెద్దొదిన చాలా పెద్ద మోడల్, సో తను ప్యారిస్ నుంచి ఇంకా మోడల్స్ని పిలిపించి ర్యాంప్ వాక్ చేస్తుంది. చిన్నొదిన అక్కడ పార్టీలో మొత్తం అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. అవన్నీ చూసి డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదంతా చేసినందుకు వాళ్ళ పెద్ద కోడల్ని పిలిచి తనకు ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తాడు. ఇంకా చిన్న కోడలికి 10 lakhs చెక్ ఇచ్చి నీకు ఏం కావాలో కొనుక్కో అని చెప్తాడు. ఇంకా తన వైఫ్కి హెల్ప్ చేసినందుకు ఆ ఇద్దరు పని వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తాడు. అప్పుడు పెద్దన్నయ్య, ఈ థాయిలాండ్ మొత్తానికి టాప్ మోడల్ని నా కోసం వైఫ్గా సెలెక్ట్ చేశారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత చిన్నన్నయ్య, నాకు కూడా నన్ను అర్థం చేసుకుని ఒక మంచి వైఫ్ని తీసుకొచ్చారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. తర్వాత వాళ్ళు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసినా ఏదైనా డిసిజన్ తీసుకున్నా సరే అది ఎప్పటికీ తప్పవదు, మీరు ఎప్పుడు కరెక్టే అని అంటారు. యాక్చువల్లీ డాడ్ తన చిన్న కొడుకు, అదే మన మెయిన్ హీరో అయిన విక్కీ కోసం అని చెప్పి తన పార్ట్నర్ కూతురైన జీరాని సెలెక్ట్ చేసి ఉంటాడు. వాళ్ళిద్దరు మ్యారేజ్ని అనౌన్స్ చేయడం కోసమే అందరినీ పిలిచి ఇలా పార్టీ ఇస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఒక ప్లేస్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ డీలర్స్ అందరినీ పట్టుకోవడానికి అక్కడికి పోలీసులు వస్తారు, కానీ వాళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన హీరో అయిన విక్కీ ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటాడు. మనం మన డ్రామాలో హీరోని చూసాం కదా, ఇక హీరోయిన్ కూడా ఒకసారి చూసేద్దామా. తన పేరు ఫాసాయ్. తను ఒక చిన్న పల్లెటూరులో ఉంటుంది, కానీ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అమ్మాయి, చాలా ఎడ్యుకేటెడ్ కూడా. వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కూడా సిల్క్ని ప్రొడ్యూస్ చేసి దాని నుంచి క్లాత్ తయారు చేస్తూ ఉంటారు. ఫాసాయ్ వాళ్ళందరికీ కూడా ఫార్మింగ్లో కొత్త మెలకువలు నేర్పిస్తూ వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. విక్కీ ఆ డీలర్ని పట్టుకుని తన కింద ఆఫీసర్కి అప్పచెప్పి నాకు కొంచెం పని ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. డాడ్ వాళ్ళ పార్ట్నర్ కూడా డాడ్ మీద కోపపడి తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీని చూడగానే డాడ్కి బాగా కోపం వస్తుంది. జీరా చాలా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది, చాలా తెలివైంది కూడా, అయినా సరే నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు విక్కీ అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అని అంటాడు. దాంతో డాడ్కి ఇంకా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ కూడా ఆయన వెనకాలే వెళ్తాడు. కానీ అప్పుడే విక్కీకి వాళ్ళ కమాండర్ కాల్ చేసి నువ్వు ఒక అర్జెంట్ మిషన్ మీద బయటకు వెళ్ళాలి అని చెప్తాడు. విక్కీ ఓకే చెప్పి వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పెద్దన్నయ్య, డాడ్ ఎంత కోపంగా ఉన్నా సరే అదేం పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అని అంటాడు. అప్పుడు దేవ్, ఎందుకంటే విక్కీకి డాడీ అంటే చాలా ఇష్టం, కానీ డాడ్ బిజినెస్ అంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదు, విక్కీ తన లైఫ్ని తనకు నచ్చినట్టుగా బ్రతకాలి అని అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది పెద్దన్నయ్యకి డాడ్ కంటే కూడా ఆయన ఆస్తి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని. విక్కీ వాళ్ళ కమాండర్ని మీట్ అవుతారు. అప్పుడు ఆయన విక్కీతో, ఈ డీలర్స్ అందరూ కూడా చిన్న చిన్న పల్లెటూరులోనే వాళ్ళ డీలింగ్స్ అన్నీ చేసుకుంటున్నారు అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అంటాడు. అదే డీలింగ్ అంటే దేని గురించో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సాల్ట్ ప్యాకెట్లా ఉంటుంది కదా, కానీ సాల్ట్ కాదు, దాని గురించి అనమాట. మరి నేను ఆ వర్డ్ యూజ్ చేశానంటే ముందే ఎగిరిపోతుంది వీడియో, అందుకనే ఆ వర్డ్ యూజ్ చేయట్లేదు. సో నువ్వు ఒకసారి ఆ విలేజ్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి అని చెప్తాడు. విక్కీ సరే అని అంటాడు. నెక్స్ట్ డే ఫాసాయ్ వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఫార్మింగ్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చి మన ఊర్లో బట్టలు దొంగతనం చేస్తున్నాడు కదా, ఆ దొంగ మళ్ళీ వచ్చాడు అని చెప్తాడు. దాంతో ఫాసాయ్ ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్తుంది. విక్కీ కూడా అక్కడ డీలింగ్ చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళకి తెలియకుండా చాటుగా ఉండి వాళ్ళని ఫోటో తీస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కుక్క అక్కడికి వస్తుంది. విక్కీని చూసి అరవడం మొదలు పెడుతుంది. దాంతో ఆ డీలర్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అప్పుడే అక్కడికి ఫాసాయి వస్తుంది. విక్కీని చూసి తనే దొంగేమో అని అనుకుంటుంది. విక్కీని నేను దొంగను కాదు అని ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకోదు. విక్కీని కొట్టి అక్కడ చెట్టుకు కట్టేస్తుంది. తర్వాత పోలీసులకు కాల్ చేస్తుంది. విక్కీకి స్పృహ వచ్చాక నేను దొంగని కాదు, నేను ఒక టూరిస్ట్ని, ఇక్కడ అన్ని చూడడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఫాసాయి నేను ఆల్రెడీ నీ కెమెరా కూడా చెక్ చేశాను, అందులో నేచర్కి సంబంధించిన ఫొటోస్ ఏం లేవు అని అంటుంది. అప్పుడు విక్కీ లేదు నేను నిజంగానే టూరిస్ట్ని అని చెప్తాడు. ఫాసాయి తన మాటలు ఏం వినిపించుకోకుండా బతుకున్న చేపలను తీసుకొచ్చి విక్కీ షర్ట్లో వేసేస్తుంది. దాంతో విక్కీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ వస్తాడు. ఇన్స్పెక్టర్ రాగానే ఫాసాయి వెంటనే తిన్న అరెస్ట్ చేయండి అని అంటుంది. ఆ ఇన్స్పెక్టర్ విక్కీని చూడగానే గుర్తుపడతాడు. అప్పుడు విక్కీ ప్లీజ్ మీరేం మాట్లాడొద్దు, వెంటనే నన్ను జైలుకి తీసుకెళ్ళండి, మిగిలినవన్నీ మనం అక్కడే మాట్లాడుకుందాం అని అంటాడు. స్టేషన్లో ఇన్స్పెక్టర్ విక్కీతో మీ కమాండర్ ఆల్రెడీ నాకు కాల్ చేసి చెప్పారు మీ గురించి, మీకు ఇక్కడ ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు విక్కీ నా గురించి ఇక్కడ ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదు, నేను ఒక టూరిస్ట్ అని మాత్రమే చెప్పండి అని అంటాడు. ఫాసాయి అండ్ వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్లోనే బయట కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఉండే ఒక పర్సన్ అసలైన దొంగని పట్టుకుని తనని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే మనకి ఈ డ్రామాలో ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. తన పేరు సియా. తన వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా డబ్బు అప్పుగా ఇచ్చి దానికి వడ్డీలు చక్రవడ్డీలు వేసి అవన్నీ వసూలు చేస్తూ ఉంటాడు. పోలీస్ స్టేషన్లో ఫాసాయి ఉండడం చూసి తన దగ్గర ఎలా అయినా సరే మంచి మార్క్స్ కొట్టేద్దామని చెప్పి ఆ పర్సన్తో ఆ దొంగను నాకు ఇచ్చే, ఈ నెల నువ్వు వడ్డీ కట్టక్కర్లేదులే అని చెప్తాడు. దాంతో ఆ పర్సన్ కూడా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇన్స్పెక్టర్ ఫాసాయితో తన పేరు విక్కీ, తను నిజంగానే ఒక టూరిస్ట్, మన ఊరి మీద డాక్యుమెంటరీ తీయడానికి ఇక్కడ వచ్చాడు అని చెప్తాడు. అప్పుడే సియా కూడా అక్కడికి అసలైన దొంగను తీసుకొస్తాడు. అదంతా చూసి ఫాసాయి చాలా షాక్ అవుతుంది. తను ఎంత పెద్ద తప్పు చేశానా అని చెప్పి రియలైజ్ అయ్యి విక్కీకి సారీ చెప్తుంది. అయినా విక్కీ అస్సలు వినిపించుకోకుండా ఈ అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయండి, తను నన్ను చాలా టార్చర్ చేసింది, నన్ను కొట్టింది, తనని ఖచ్చితంగా పనిష్ చేయాలి అని అంటాడు. దాంతో ఫాసాయి అండ్ వాళ్ళ తమ్ముడు కూడా చాలా భయపడిపోతారు. విక్కీతో మీరు ఇక్కడ డాక్యుమెంటరీ తీయడానికి వచ్చారు కదా, మీరు తిరిగి వెళ్ళే వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. దాంతో విక్కీ కూడా ఓకే అంటాడు. డాడ్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చి విక్కీ ఎక్కడున్నాడో లొకేషన్ తెలిసింది అని చెప్తాడు. అప్పుడు డాడ్ విక్కీ ఎక్కడున్నా సరే వెంటనే ఇక్కడికి తీసుకురండి అని చెప్తాడు. ఇదంతా కూడా పెద్దదన బయట నుంచి వింటూ ఉంటుంది. ఫాసాయి విక్కీని తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ అయిన సిల్క్తో క్లాత్ తయారు చేస్తూ ఉంటారు. అక్కడ మగ్గాల మీద అలా క్లాత్ తయారు చేయడం చూసి విక్కీకి చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ క్లాత్ అవన్నీ చూసి వాటి గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. అది చూసి ఫాసాయి షాక్ అవుతుంది. నువ్వు ఫోటోగ్రాఫరే కదా, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతుంది. నేను దీనికి సంబంధించి డాక్యుమెంటరీ తీస్తున్నాను కదా, సో వీటన్నిటి గురించి నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని అంటాడు. తర్వాత ఫాసాయి వాళ్ళ ఫ్రెండ్తో తన పేరు విక్కీ, తను ఇక్కడ డాక్యుమెంటరీ తీయాలి అని అనుకుంటున్నాడు, అందుకే మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను అని అంటుంది. వాళ్ళు కూడా ఓకే అంటారు. దాంతో ఫాసాయి మేము రేపు మార్నింగ్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి విక్కీని తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ డీలర్స్కి విక్కీ వాళ్ళని ఫోటో తీసాడేమో అని డౌట్ వచ్చి విక్కీ మీదకి రౌడీలను పంపిస్తారు. ఆ రౌడీలు విక్కీ అండ్ ఫాసాయి మీద అటాక్ చేస్తారు. కానీ విక్కీ అండ్ ఫాసాయి కూడా ఇద్దరూ కలిసి ఆ రౌడీలని చితక్కొడుతూ ఉంటారు. ఆ రౌడీలను అలా కొట్టే ప్రాసెస్లోనే విక్కీ అండ్ ఫాసాయి దొర్లుకుంటూ కిందకి పడిపోతారు. ఆ తర్వాత ఫాసాయి లేచి కోపంగా ఆ రౌడీల్ని బాగా కొడుతూ ఉంటుంది. దాంతో ఆ రౌడీలు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. విక్కీ ఫాసాయిని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు.